హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఫేస్బుక్ యొక్క కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలి అనేది నేను ఫేస్బుక్లో మీకు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈరోజు ఫేస్బుక్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తున్నారు. మీ ఫేస్బుక్ సెట్టింగ్స్ కానీ సరిగ్గా లేకపోతే మీ ఫేస్బుక్ని వేరే వాళ్ళు ఈజీగా అడ్వాంటేజ్ తీసుకొని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని చాలా వరకు నేను ముఖ్యమైన ప్రైవసీ సెట్టింగ్స్ ఫేస్బుక్లో ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది సబ్జెక్ట్. ఇప్పుడు ఫేస్బుక్లో ఫస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ వచ్చి టైమ్ లైన్ అండ్ ట్యాగింగ్. ఈ టైమ్ లైన్ అండ్ ట్యాగింగ్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్కి అవకాశం ఇచ్చినట్టు అనమాట. అంటే మీరు ఇక్కడ వాట్స్ ఆన్ యువర్ మైండ్ అన్న ఆప్షన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మీరు ఏది పోస్ట్ చేసినా అది మీ టైమ్ లైన్లో డిస్ప్లే అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీ ఫేస్బుక్ ప్రొఫైల్లోకి వచ్చి వాళ్ళు మీ వాల్ మీద ఏదైనా పోస్ట్ చేయొచ్చు. అది కూడా అందరికీ అవైలబుల్ ఉంటుంది. మీరు ఎలాగైతే నార్మల్గా పోస్ట్ చేస్తారో అలాగే వాళ్ళు కూడా మీ వాల్ మీద పోస్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉందన్నమాట. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళ పోస్టులలో మీ పేరు మెన్షన్ చేయొచ్చు. అంటే దాన్ని ట్యాగింగ్ అంటారు. అలా ట్యాగ్ చేసినప్పుడు ఏమవుద్దంటే మీ పేరు కానీ వాళ్ళ ట్యాగింగ్లో ఉండిందంటే ఆ ట్యాగింగ్లో ఉన్న పోస్టు మీ వాళ్ళలో టైమ్ లైన్లో కూడా అది డిస్ప్లే అయిపోతుంది. అంటే మీ పర్మిషన్ లేకుండానే వేరే వాళ్ళు మీ టైం లైన్లో మీరు పోస్ట్ చేసిన విధంగా వాళ్ళు పోస్ట్ చేయొచ్చు అనమాట. ఈ టైం లైన్ ట్యాగింగ్లో వాళ్ళు కానీ యూస్ చేస్తే. సో దీన్ని ఎలా ఆపాలి అంటే ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా హారిజంటల్గా, దాన్ని క్లిక్ చేసి కిందకెళ్ళి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అకౌంట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ అకౌంట్ సెట్టింగ్స్లలోకి వెళ్ళిన తర్వాత టైమ్ లైన్ అండ్ ట్యాగింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండో ఆప్షను రివ్యూ పోస్ట్ దట్ ఫ్రెండ్స్ ట్యాగ్ యూ ఇన్ బిఫోర్ దే అపియర్ ఆన్ యువర్ టైమ్ లైన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ దీన్ని ఆన్ ఆఫ్ అని ఉంటుంది. దీన్ని కానీ నేను ఇప్పుడు ఆన్ చేసి పెట్టున్నాను. ఈ ఆన్ చేస్తే ఏమవుతుందంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ టైం లైన్లో కానీ మీ వాళ్ళలో కానీ ఏదన్నా పోస్ట్ చేసినా మిమ్మల్ని మీ పేరుని వాళ్ళ పోస్టులలో ట్యాగ్ చేసినా కూడా అది మీ దృష్టికి తీసుకొని వస్తుంది అనమాట. ఇట్లా పలానా ఫ్రెండ్ మీ పేరుని ట్యాగ్ చేశారు, మీ వాళ్ళు ఒక పోస్ట్ని పెట్టారు, దాన్ని రివ్యూ చేసి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి లేకుంటే రిజెక్ట్ చేయండి అనే ఆప్షన్ వస్తుంది అనమాట. దీన్ని కానీ మీరు ఇలా పెట్టుకున్నారంటే టైం లైన్ రివ్యూకి ప్రతి పోస్ట్ ఏదైతే మిమ్మల్ని ట్యాగ్ చేసినా మీ టైం లైన్లో పోస్ట్ చేసినా అది కంపల్సరీ మీ పర్మిషన్ తీసుకొనే డిస్ప్లే అవుతుంది అనమాట. ఫేస్బుక్లో మరొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మన ఫేస్బుక్లో మనము ఎవరైనా వేరే వాళ్ళు కానీ మన డివైస్, మన ల్యాప్టాప్స్, మన పీసీస్ రెగ్యులర్గా యూజ్ చేసేది కాకుండా ఇంకా వేరే దేంట్లో అయినా సరే లాగిన్ అయితే మనకి వెంటనే ఈమెయిల్ ఒకటి, ఫోన్ ద్వారా ఒక నోటిఫికేషన్ మన మొబైల్కి ఈజీగా వస్తుంది అనమాట. దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో నేను ఇప్పుడు తెలియజేశాను. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన డివైసెస్లో కాకుండా వేరే వాళ్ళు ఎవరు అయినా ఎక్కడి నుంచైనా లాగిన్ కానీ అయితే వెంటనే మనకి నోటిఫికేషన్ ద్వారా మనకి తెలియజేయబడుతుంది అనమాట. ఇలా పలానా దగ్గర నుంచి లాగిన్ అయ్యింది అని. దీన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే సడన్గా మన అకౌంట్ ఎక్కడైనా హ్యాక్ అయినా కూడా మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు అది ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ 3 లైన్స్ దాంట్లోకి వెళ్ళి సెట్టింగ్స్ క్లిక్ చేసి అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసామంటే ఫస్ట్ ఆప్షన్ లాగిన్ అలర్ట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ గెట్ అన్ అలర్ట్ ఎనీవన్ లాగ్స్ ఇంటూ యువర్ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ని మీ ఈమెయిల్ అడ్రస్ని యాడ్ చేశారనుకోండి, ఎక్కడి నుంచైనా ఎవరైనా లాగిన్ అయితే వెంటనే ఆ మొబైల్ నెంబర్కి ఆ ఈమెయిల్ అడ్రస్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఫేస్బుక్లో చాలా వరకు చాలామంది మొబైల్ ఫోన్లతోనే యూస్ చేస్తూ ఉన్నారు, మొబైల్ ఫోన్లతోనే లాగిన్ అయ్యి ఉంటారు. చాలా వరకు ఈ డౌట్ ఏంటంటే నా మొబైల్ ఫోన్ నెంబరు పబ్లిక్గా అందరికీ డిస్ప్లే అయిపోతుందేమోనని చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ మీరు అకౌంట్ సెట్టింగ్స్లో మీ మొబైల్ నెంబర్ ఎవరెవరికి కనిపించాలి అనేది మీరు ముందుగానే డిసైడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసి అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రైవసీ ఆప్షన్లోకి వెళ్ళి
మీరు చూసారంటే హూ కెన్ లుక్ యూ అప్ యూజింగ్ ది ఫోన్ నెంబర్ యూ ప్రొవైడెడ్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ అడుగుతుంది అనమాట, ఎవ్రీవన్ చూడొచ్చా మీ మొబైల్ నెంబర్ని, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ చూడొచ్చా, ఓన్లీ ఫ్రెండ్సా చూడొచ్చా అని. ఈ 3 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ని బట్టి మీ ఫోన్ నెంబరు వాళ్ళకి మాత్రమే డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఫేస్బుక్లో లొకేషన్ సెట్టింగ్స్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా యాక్టివ్ అయి ఉంటుంది అనమాట. అంటే మీరు ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నారో ఆ లొకేషన్ని ఫేస్బుక్ ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని డిస్ప్లే చేస్తుంది. ఇది చాలామందికి ఇష్టం ఉండదు. వాళ్ళు ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నారో అందరికీ తెలియకూడదు అని అనుకున్నారంటే మీరు మీ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ లొకేషన్ అనే ఆప్షన్ ఇచ్చుంటాడు అనమాట. ఈ లొకేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఎక్కడ లొకేషన్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఇక్కడ లొకేషన్ అనే బటన్ ఉంది కదా, దాన్ని మీరు క్లోజ్ చేసేసారంటే లొకేషన్ హిస్టరీని కూడా క్లోజ్ చేసేసారు అంటే ఆటోమేటిక్గా మీ లొకేషన్ హిస్టరీ అనేది ఇంకెవరికి కనిపించదు. మీరు ఏదైనా పోస్ట్ చేసినా కూడా ఇది ఆ లొకేషన్ పేరు దానికి డిస్ప్లే చేయద్దు అనమాట. మీరు దీన్ని ఫేస్బుక్లోనూ సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మొబైల్ సెట్టింగ్స్లలో కూడా మీరు లొకేషన్ని మా ఫేస్బుక్ యూస్ చేసుకోవాలా లేదా అనే ఆప్షన్ని మీరు మొబైల్ సెట్టింగ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని పర్టికులర్గా యూస్ చేసుకొని మీరు మీ ఫేస్బుక్ సెట్టింగ్స్లలో అది కనిపించకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫేస్బుక్లో చాలా వీడియోస్ ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని చాలా వరకు అది మనం సెట్ చేసుకొని దాన్ని ఆపివేసేయాలి. ఎలా ఆపాలి అనేది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. అదేంటంటే చాలామంది ఫేస్బుక్ అకౌంట్లో కొన్ని వీడియోస్ ఆటోమేటిక్గా ఆటో ప్లే అయిపోతూ ఉంటాయి అన్నమాట విత్ సౌండ్. అది చాలా ఆక్వర్డ్గా ఉంటుంది చూడడానికి. మీరు దాన్ని ఎలా ఆఫ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. దానికి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్ సెట్టింగ్స్ క్లిక్ చేసి దీంట్లో వీడియోస్ అండ్ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ వీడియో సెట్టింగ్స్లో ఆటో ప్లే అనే ఆప్షన్ ఇచ్చుంటాడు. దాన్ని మీరు క్లిక్ చేశారంటే చూడండి, ఆన్ మొబైల్ డేటా అండ్ వైఫై కనెక్షన్స్, ఆన్ వైఫై కనెక్షన్స్ ఓన్లీ ఆటో ప్లే చేయమంటావా అని, లేదా నెవర్ ఆటో ప్లే వీడియోస్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. దీన్ని కానీ మీరు టిక్ మార్క్ చేశారంటే నెవర్ ఆటో ప్లే వీడియోస్ అని, ఇక మీదట మీ ఫేస్బుక్లో ఏదన్నా వీడియో వచ్చినా అది ఆటోమేటిక్గా ప్లే కాదు. ఇంకోటి ఏంటంటే మీరు చాలా వరకు ఫేస్బుక్లో మీరు మంచి క్వాలిటీ ఫోటో తీస్తారు, కానీ దాన్ని అప్లోడ్ చేయగానే ఏమవుతుందంటే ఫేస్బుక్లో అది క్వాలిటీ తగ్గించేసి ఆ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఆటోమేటిక్గా కంప్రెస్ చేస్తుంది ఇమేజెస్ని. అట్లా కాకుండా మీరు అప్డేట్ చేసినప్పుడు ఫోటో ఎలా ఉందో అలానే ఫుల్ క్వాలిటీతో రావాలి ఫోటో కూడా అనుకున్నప్పుడు ఇక్కడ అప్లోడ్ హెచ్డి అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని కానీ టిక్ మార్క్ చేశారనుకోండి, అదే నేను ఆన్ చేశారనుకోండి, ఇక మీదట మీరు ఏ ఫోటోని అప్లోడ్ చేసినా ఫేస్బుక్లో అదే క్వాలిటీతో అప్లోడ్ అవుతుంది. ఇప్పటి వరకు నేను వివరించిన ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అన్నీ మీకు చాలా ఉపయోగపడే సెట్టింగ్సే అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.